యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. రేవంత్ రెడ్డికి మించిన తీన్మార్ మల్లన్న ఏం చేస్తాడు? ఇప్పుడు రాష్ట్రానికి మాత్రమే పరిమితం అవుతాడా? దేశవ్యాప్తంగా కూడా ఈ పోరాటం జరగాల్సినటువంటి అవసరం ఉందా? ఇది ఒక్క రాష్ట్రం పంచాయతీ కాదు. ఈ క్యాస్ట్ సెన్సస్ అనేది ఒక రాష్ట్రం పంచాయతీ కాదు, ఇది మొత్తం దేశం పంచాయతీ. ఈ దేశంలో రాహుల్ గాంధీ గారి ఆలోచన ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ అయితే ఈ దేశం ఇంకా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. కాకపోతే మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేరు, మిమ్మల్ని సస్పెండ్ చేశారు. రాహుల్ గాంధీతో కలిసి పని చేస్తారా మీరు? ఆయన ఆలోచన నచ్చింది నాకు. రాహుల్ గాంధీ గారి ఆలోచనతో నేను ఎప్పుడు విభేదించలే. ఇట్స్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. ఆయన ఆలోచన ఇంప్లిమెంట్ కావాలని కోరుకుంటా ఉన్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆయన ఆలోచన చాలా గొప్పగా ఉంది, నేను అతన్ని అభిమానిస్తా. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నాడు, మహిళా బిల్లులో బీసీల వాటా లేదని చెప్పి వ్యతిరేకించిన ఆయన్ని అభిమానిస్తాను నేను. వీళ్ళిద్దరు వేరే వేరే పార్టీ వాళ్ళు కావచ్చు, కానీ ఈ వర్గాల ప్రయోజనాన్ని కాంక్షించేటువంటి వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా మేము రెస్పెక్ట్ చేస్తాం. వాళ్ళతో కలిసి పనిచేస్తారు. ఎందుకు పనిచేస్తాం కదా. యాక్సెప్ట్ చేస్తారంటారా తీన్మార్ మల్లనని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం? దేశవ్యాప్తం అని చెప్పట్లేదు నేను, దేశవ్యాప్తం అని చెప్పట్లేదు. నా పోరాటం ఈ తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు హక్కులు సాధించి పెట్టడం. ఇది జాతీయ స్థాయిలో అవసరం వచ్చినప్పుడు, ఇప్పుడు నేను ఢిల్లీకి పోతే ఆల్ ఇండియా ఓబీసీ ఎంపీస్ కానీ ఆల్ ఇండియా ఓబీసీ నాయకులం అందరం కూర్చొని మాట్లాడతాం అక్కడ. దేశవ్యాప్తంగా ఏం జరగాలి, మన పోరాటాలు ఎట్లుండాలనేది నా వర్గం నుంచి నేను పోయి మాట్లాడతా అక్కడ. సో ఆ సందర్భంలో చాలామంది డిఎంకే వాళ్ళు కలుస్తారు, ఆర్జేడీ వాళ్ళు కలుస్తారు, ఎస్పీ వాళ్ళు కలుస్తారు, చాలామంది ఎంపీలు కలుస్తూ ఉంటారు. సో అక్కడ దేశవ్యాప్తంగా జరగాల్సినటువంటి అంశాల గురించి చర్చిస్తాం. కానీ అల్టిమేట్గా నేను ప్రారంభించినటువంటి ఈ పోరాటం ఏదైతే ఉందో ఇక్కడ ఈ వర్గాలకు మంచి చేయడం కోసం అక్కడ దేశవ్యాప్తంగా జరిగేటువంటి అంశాలను కూడా సరిచూసుకొని ముందుకు పోతాం. ఇక్కడ ఎవరెవరిని మీరు కలుపుకొని పోతారు? ఎవరితో కలిసిపోతారు మీరు? ఇక్కడ బీసీల శ్రేయస్సు కోరేటువంటి ప్రతి ఒక్కరితో కలిసిపోతాం. బీసీల్లో ఉన్నటువంటి ప్రతి నాయకుడితో, బీసీలో ఉన్నటువంటి ప్రతి సంఘంతో, ప్రతి ప్రొఫెసర్తో, ప్రతి ఉద్యమకారుడితో, అందరితో కలిసి ఈ ఉద్యమంలో ముందుకు తీసుకుపోతాం. ఎవరెవరి దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా వచ్చింది? కుల సంఘాల నుంచి విపరీతమైన రెస్పాన్స్. ఎక్కడికి పోయినా ఈసారి నవర్ నెవర్ అనేటువంటి విధంగా ఇవాళ బీసీ ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యం అంతా ఇంత కాదు, చాలా విపరీతమైన చైతన్యం వచ్చింది. ఆ చైతన్యం మరో మలిదశ బీసీ ఉద్యమంగా మారబోతుంది. బీసీలు రాజ్యాధికారాన్ని అందుకోబోతున్నారు. మిమ్మల్ని సస్పెండ్ చేసిన అదే రోజు విహెచ్ ఇంట్లో ఆ కులానికి సంబంధించినటువంటి లీడర్లందరూ సమావేశం అవుతే ఆ వివరాలు అధిష్టానానికి తెలిసిన తర్వాత ఆయన్ని అడిగిన పరిస్థితి ఉంది. ఎంతమంది ఇలా పార్టీలకు అతీతంగా మీతో కలిసి వస్తారని మీరు అనుకుంటున్నారు? పార్టీలు అనేటి 2028 వరకు మీరు చూడండి, పార్టీల పెత్తనం తగ్గి ప్రజల పెత్తనం పెరుగుతుంది. ఈ పార్టీలైనా ఏడికి పోవాలి? బీఫామ్ తీసుకొని మళ్ళీ ప్రజల దగ్గరికి కదా రావాల్సింది. వీళ్ళందరూ కోరిక వేరే విధంగా ఉంటే నువ్వు బీఫామ్ తెచ్చుకొని ఏం చేస్తావు? అక్కడ అవుతారా? అందరూ 100% అవుతారండి. ఆ డౌట్ బీసీలకు లేదా? ఆ డౌట్ ఏకమవుతున్నాం అనేటువంటి ఆనందం బీసీలలో ఉంది. ఏకమవుతున్నాం అనేటువంటి ఆనందం బీసీలలో ఉంటే కొంతమందికి సహజంగా వీళ్ళు ఏకమవు నచ్చినటువంటి వాళ్ళు ఏకమవుతారా, ఈ కలుస్తారా, వీళ్ళకి పంచాయతీ ఉందనేటువంటి వాళ్ళు సహజంగానే చేస్తారు. ఇన్నేళ్ళుగా చేసుకుంటూ వచ్చింది అది. ఇవాళ బీసీలమంతా ఏకమైనం కాబట్టే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 25% మంది బీసీలను మా ఉద్యమం వైపు తిప్పి 5,200 ఓట్లు 24,000 సంపాదించగలిగినాం. బీసీలమంతా ఒక్కటైనం కాబట్టే ఇవాళ 60,000 ఓట్లను అక్కడ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధించగలిగినాం. ఇలా బీసీల నుంచి ఆకాంక్ష వచ్చింది కాబట్టే 5 ఎమ్మెల్సీ స్థానాల్లో 3 అనివార్యంగా బీసీలకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ చేయగలిగినాం. మీరు చెప్పినటువంటి ఆ 3 ఏళ్ల కాలం సరిపోతుందంటారా? సరిపోతుందండి, సరిపోతుంది. ఒకప్పుడు మనకు ఢిల్లీ ఎర్రకోట మీద జెండా ఎగిరేస్తే 3 రోజులకు మనకు ఇక్కడికి అది మెయిల్ ద్వారా వచ్చి ఆ ఫోటో పత్రికల్లో ముద్రించి 3 రోజులు పట్టేది. ఇవాళ వాట్సాప్, ఇవాళ సోషల్ మీడియా, ఇవాళ అవేర్నెస్ చేసుకోవడానికి అరక్షణంలో ఈ తెలంగాణ రాష్ట్రంతో కనెక్ట్ కావచ్చు. అటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి ఈ రోజుల్లో ఖచ్చితంగా 3 ఏళ్ళు కూడా ఎక్కువే. ఇప్పుడు ఇంతమంది సీనియర్ లీడర్లు ఉన్నారు, బీసీలకు సంబంధించి కుల సంఘాల నేతలు ఉన్నారు, ఇంతమంది. తీన్మార్ మల్లన్న ఒక యువకుడు, వాళ్ళందరికంటే చిన్నవాడు, రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన వాడు అనుకోవచ్చు. సో సపోర్ట్ చేస్తారా? కలిసి వస్తారా మీతో? ఇప్పుడు బిర్సా ముండా అని ఒక ఆదివాసీ యుద్ధ వీరుడు ఉన్నాడు.
21 ఏళ్ళకే అతన్ని చంపేశారు. కానీ వాళ్ళ బిర్సా ముండా చనిపోయి కొన్ని దశాబ్దాలు అవుతా ఉంది. ఆ యోధుడి పోరాటాన్ని స్మరించుకుంటూ ఆ జాతులన్నీ నివాళులర్పించి ఇవాళ భారతదేశమే, భారత ప్రభుత్వమే ఆయన గుర్తింపునిచ్చి కార్యక్రమం చేస్తూ ఉంది. ఏజ్ ఏందండి నాకు అర్థం కాదు. నువ్వు మంచి చేయడానికి ఏజ్ కాదు కావాల్సింది, మంచి చేయడానికి సంకల్పం కావాలి, మంచి చేయడానికి నీకు ఆలోచన కావాలా. ఏజ్తో సంబంధం లేదండి. వాళ్ళ దీవెనలన్నీ ఉన్నాయా మీకు? 100%. వాళ్ళంతా మా పెద్దవాళ్ళు, మా జాతుల కోసం వివిధ స్థాయిలో పోరాటం చేసినటువంటి బీసీ నాయకత్వం అంతా ఉంది. వాళ్ళందరి ఆశీస్సులు ఉన్నాయి. వాళ్ళందరి ప్రేమ అభిమానాల వల్లనే వాళ్ళ ఆలోచన మేరకే ముందుకు పోతా ఉన్నాం మేమంతా. కాకపోతే ఇప్పటిదాకా ఈ బీసీ కుల సంఘ నేతలు కావచ్చు, నాయకులు కావచ్చు, అక్కడక్కడ కనిపిస్తున్నారు. డిఫరెంట్ పార్టీలో ఉన్నారు, లేకుంటే విడిగా ఉన్నారు, పోరాటాలు చేస్తున్నారు. ఐక్యంగా పోరాటం అంటే ఇప్పుడు బీసీ శంకరావమో ఎక్కడో మన పరేడ్ గ్రౌండ్స్లోనో, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోనో ఎక్కడో మాత్రం జరిగేది తప్ప ఒక ఏకంగా అయి ఉద్యమంగా ఒక పోరాట రూపంగా ముందుకెళ్ళింది ఇప్పటిదాకా కనిపించలేదు కదా అంత తీవ్ర స్థాయిలో. ఇప్పుడు కనిపిస్తుంది కదా. ఇప్పుడు గ్రామీణ స్థాయిలో ఒక నలుగురు కూర్చొని ఒక చర్చ పెట్టుకుంటున్నారంటే బీసీల గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. ఏమీ లేదండి. ఉద్యమం అంటే ఎక్కువ మంది ప్రజలు ఒక అంశం పైన ఎక్కువ చోట్ల మాట్లాడుకోవడమే ఉద్యమం. ఈ ఉద్యమానికి నేను ఇస్తున్నటువంటి నిర్వచనం ఇది. ఒకే అంశం పైన ఎక్కువ మంది ప్రజలు ఎక్కువ చోట్ల మాట్లాడుకోవడమే ఉద్యమము. అది జరుగుతుంది ఇవాళ, అది జరుగుతుంది. అది గుర్తించినాయి కాబట్టే ఇలా బీఆర్ఎస్ పార్టీ బీసీ ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వాల్సి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ బీసీ ఆయనకి ఎమ్మెల్సీ బీసీ మహిళకి ఇవ్వాల్సి వచ్చింది, అటు సిపిఐ పార్టీ బీసీ ఆమెకి ఇవ్వాల్సిన బీసీ క్యాండిడేట్కి ఇవ్వాల్సి వచ్చింది, ఇటు బీజేపీ పార్టీ మల్క కుమరే బీసీకి బీఫామ్ ఇవ్వాల్సి వచ్చింది. ఇదంతా జరుగుతుంది కాబట్టే ఇస్తా ఉన్నారు. ఇది జరగకపోతే వాళ్ళు ఎందుకు ఇస్తా ఉండే? సో ఇప్పుడు ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చి ఒక అడుగు ముందుకు పడింది అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి లేటెస్ట్గా ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన ఎట్లా అనిపిస్తుంది? స్వాగతిస్తున్నాం. పొరపాట్లు సరిదిద్దుకుంటున్నారు, స్వాగతిస్తున్నాం. ఒక్క నల్గొండకు సంబంధించి 5 ఎమ్మెల్సీలు అనౌన్స్ చేస్తే 4 నల్గొండ వాళ్లే ఉన్నారు. మీది నల్గొండే? మాది నల్గొండే. కానీ ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 ఎమ్మెల్యే స్థానాలుంటే 12లలో 8 మంది రెడ్లు తీసుకున్నారు. మరి మీ యాంకర్స్ అందరు అడగాలి కదా, ఒక్క నల్గొండ నుంచి 8 మంది రెడ్లు ఎమ్మెల్యేలు ఉంటారా అని వాళ్ళని అడిగినప్పుడు బాగుంటుండే. ఇవాళ ఈ నల్గొండ జిల్లా బిడ్డలకు, పోరాటం చేసినటువంటి బిడ్డలకు కొంత అవకాశాలు దొరుకుతున్నప్పుడు కొద్దిగా స్వాగతించాలి అందరూ కూడా. సో గతంలో ఇలాంటి పోరాటాలు నల్గొండకి సంబంధించి అద్దంకి దయాకర్ కూడా చేసిండ్రు. ఆ తర్వాత చాలా కాలం ఆయన ఎదురు చూసిండు. ప్రతిసారి నిరాశే, ఆయన ఒక్కోసారి ఏడ్చినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అల్టిమేట్గా ఆయనకు అభ్యర్థిగా అనౌన్స్ చేసింది. హ్యాపీ ఫీల్ అవుతున్నారా? సాటిస్ఫైడ్? సంతోషం తోటి ఉద్యమకారుడు, పేదవాళ్ళ మంచి కోరుకునేటువంటి బిడ్డ అద్దంకి దయాకర్, ఆయనకి ఇవ్వడం మంచిది. ఇంకో డిమాండ్ కూడా ఐటమ్స్ చేస్తూ ఉన్నా. మా బిడ్డ, మా వర్గాల బిడ్డ విజయశాంతికి ఎమ్మెల్సీ కాదు మంత్రివర్గంలో తీసుకొని హోమ్ మినిస్టర్ ఇస్తే కూడా మాకు మంచిది. అయితే ఆమె ఇంతకాలం ఎక్కడుంది? అసలు కనిపించలేదు. ఆమెకి సడన్ గా పాపప్ అయ్యారు, పేరు వచ్చింది, ఆయన క్యాండిడేట్ గా అనౌన్స్ చేశారు అనేటువంటి వాదన కాంగ్రెస్ లోనే వినిపిస్తుంది. ఒక విషయం చెప్తా ఉన్నా, విజయశాంతి గారు కనిపించకుండా పోయారు. ఆమె పోరాటం చేసినప్పుడు ఎక్కడున్నారండి? ఆమె తల్లి తెలంగాణ పార్టీ పెట్టి తెలంగాణ కోసం ఉద్యమాన్ని నిర్మించాలనుకుంది. ఆ తర్వాత తన పార్టీ పోయినా పర్వాలేదు, రాష్ట్రం వస్తే చాలని చెప్పి ఆ పార్టీని తీసుకుపోయి టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసి ఎంపీగా గెలిచి పార్లమెంట్లో మహిళా సింహం లెక్క నిలబడి బిల్లు పాస్ చేయించినటువంటి బిడ్డ విజయశాంతి. అవన్నీ గుర్తుకు రావా? ఆమె ఏం చేసిందంటే ముఖ్యమంత్రి కావడానికి అర్హత ఉన్నటువంటి బిడ్డ ఆమె. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికి అర్హతలున్న బిడ్డ విజయశాంతి. అయితే ఇంతకాలం ఎందుకు కనిపించలేదు? అంటీ ముట్టనట్టుగా ఉన్నారు పార్టీ వ్యవహారాలు, లేకపోతే అస్త్ర సన్యాసం చేశారేమో అనేటువంటి ఒక డౌట్ కూడా వచ్చింది. నెవర్. ఆమె త్యాగం చేసింది. మెదక్ ఎంపీ సీటును అడిగింది. అధిష్టానం ఆమెను ఒప్పించి ఆమెను క్యాంపెయినింగ్కు దింపి ఆమె సేవలను అధిష్టానం తీసుకుంది. ఆ సమయంలో మీకు ఎమ్మెల్సీ ఇస్తాం అని చెప్పి ఆమె చెప్పడంతో ఆమె క్యాంపెయినింగ్ చేసి ఆమె ప్రయత్నం ఆమె చేసి ఇవాళ ఎమ్మెల్సీ తీసుకుంటుంది. ఎమ్మెల్సీ మాత్రమే కాదు, మేము మా జాతుల బిడ్డ కాబట్టి చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి పదవికి అర్హురాలు. మినిమం మంత్రి పదవన్నా ఇప్పుడు ఆమెకి ఇవ్వాలి. సో ఎందుకని చేయలేకపోయారని మీరు అనుకుంటున్నారు? ఏమని? ముఖ్యమంత్రి పదవికి అర్హురాలు, కనీసం మంత్రి అయినా చేయండి అంటే
ఎందుకు జరగలేదు, ఎవరు చేయలేదు? చేస్తారని అనుకుంటాను. ఇప్పుడే ఆమె ఇంకా ఎమ్మెల్సీ కూడా 1.5 year గ్యాప్ వచ్చింది. తన ఎంపీ అడిగినప్పుడు ఎంపీ ఇవ్వలేదు, ఆ తర్వాత కొంచెం దూరం అయ్యారు. దూరం ఏం కాలేదు. ఆమె ఇప్పుడు రాహుల్ గాంధీ కుటుంబానికి లాయల్గానే ఉంది. ఒరిజినల్గా రాహుల్ గాంధీ కుటుంబాన్ని, సోనియా గాంధీ గారిని బాగా గౌరవిస్తుంది. ఆమె గౌరవించేటువంటి బిడ్డ. వాళ్ళ ఆదేశాల మేరకు ఆమె స్తబ్దుగా ఉండొచ్చు. ఇప్పుడు అందరూ కలిసి రావాలి అనుకున్నప్పుడు పార్టీలు ఏం చేస్తున్నాయి, బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధి ఏంటి బీసీకి సంబంధించి అనుకున్నప్పుడు అక్కడ అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడం, కుల సంఘాల పెద్దల్ని పిలవడం అనేది వెరీ ఫస్ట్ పర్సన్ కవిత పిలిచారు. తనకు కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్ని కులగణనకి సంబంధించి ఇచ్చారు. మీరు అడుగుతున్నారు ఎవరేం చేశారు అనేది. ఇప్పటిదాకా కులగణనకు సంబంధించి రౌండ్ టేబుల్ అయ్యా, మెమరాండం ఇచ్చారు, ఆ తర్వాత ఏం జరగాలి అనే దాని మీద కంటిన్యూస్గా ఫాలోఅప్లు అవుతున్నాయి, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అండ్ బీఆర్ఎస్లో కూడా అలాంటి ఒక కదలిక అనేది ముందుకు వచ్చినట్టుంది. వాళ్ళు చిత్తశుద్ధి ఉంది వాళ్ళకి, వాళ్ళని కూడా మేము కలుపుకుపోతామంటారా మీరు? నేను ఒక మాట చెప్తున్నానండి. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అని ఉండే, దాన్ని మనం జాతీయ పార్టీగా బీఆర్ఎస్ అని చేసుకున్నాం, భారత రాష్ట్ర సమితి. ఒడిశాలో వింగ్ ఏర్పాటు చేసినాం, ఏపీలో వింగ్ ఏర్పాటు చేసినాం, అటు మహారాష్ట్ర పోయినాం. అక్కడ జాతీయ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు కదా, తెలంగాణ రాష్ట్ర శాఖకు బీసీ అధ్యక్షుని చేయమని. ఇప్పుడు బీసీ వాదం డెవలప్ అయింది, బీసీలంతా ఉద్యమంలోకి దిగుతూ ఉన్నారు, బీసీలు వాటా కావాలంటా ఉన్నారు కాబట్టి బీసీ అంటున్నామేమో. కానీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని బీసీని పెట్టండి. సో తీర్మాన్ మల్లన్న బోల్డని డిమాండ్స్ చేస్తున్నారు. డిమాండ్ అది. ఇప్పుడు పర్టికులర్గా మనం తీర్మాన్ మల్లన్నకి సంబంధించి మాట్లాడుకుంటే పర్సనల్గా ఏ పార్టీలో చేరుతున్నారు, నిజంగా పార్టీ పెడతారా తీర్మాన్ మల్లన్న, వెనకాల ఎవరున్నారు, ఎవరిని కలుపుకొని మీరు ముందుకెళ్తున్నారు, ఎంతమంది మేధావులు మీతో ఉన్నారు? ఇప్పుడు నా సస్పెన్షన్ తర్వాత మీడియా విపరీతంగా జనసేన పార్టీ అధ్యక్షుడు అవుతున్నాడు మల్లన్న అని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అవుతున్నాడు మల్లన్న అని, సొంత పార్టీ పెడుతున్నాడు మల్లన్న అని, బీజేపీలో చేరుతున్నాడు మల్లన్న అని, మీ వెనకాల బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది, వాళ్ళు కూడా ఫోన్లు చేస్తున్నారు అనేది విషయం ఏంటంటే ఈ అన్ని వాళ్ళు అనుకున్నటువంటి అంశాలు. నేను మొన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టిన పిదప చెప్పిన క్లియర్గా, నేను బీసీ ఉద్యమాన్ని నిర్మించేది ఉంది, బీసీల్లో మరింత చైతన్యవంతం చేసి వాళ్ళని కథన రంగంలోకి తీసుకొచ్చేటువంటి పని ఉంది. నేను ఏ పార్టీలో చేరడానికి ఈ కార్యక్రమాలు చేయట్లేదు, ఏ పార్టీలో చేరనిప్పట్లు అని చెప్పిన. పార్టీ పెడుతున్నారా? పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తాను ముందుకొచ్చి, బీఆర్ఎస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రి అని ముందుకొచ్చి, బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రి అని ముందుకొచ్చి ఇక మేమే చేస్తున్నాం కదా అనేటువంటి మాట చెప్తే ఆలోచిస్తాం. లేదు మేము ఈ పార్టీలు ఉన్నది మమ్మల్ని సీఎం చేసుకోవడానికి, బీసీలారా మీ పార్టీ మీరు పెట్టుకోరని చెప్పి వీళ్ళు ఒక అనివార్యత క్రియేట్ చేస్తే అప్పుడు ఆలోచిస్తాం. సో ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం 3 ఏళ్ల పాటు జరగాల్సినటువంటి పోరాటం అంతా చేయడానికి ఆర్థిక బలం, అంగబలం అనేది ఉండాలి. తీన్మార్ మల్లన్నకు ఉందా అదంతా? మీరు చేసే పని నిజాయితీ నీతితో కూడుకున్నదైతే అన్నీ వస్తాయి. ఈ ప్రజల నుంచి మద్దతుతో పాటు అన్నీ వస్తాయి. మీ పోరాటంలో నిజం, ధర్మం ఉంటే సహకరించే ప్రజలు లక్షలాది మంది ఉంటారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి